కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకపు జనాలను బలి తీసుకుని దొంగ దెబ్బతీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో కాశ్మీర్లో మరణించిన భారతీయులకు నివాళులర్పిస్తూ క్రోవత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జెండాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్తో పాటు యువత పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి యాత్రికులను పాకిస్తాన్ తీవ్రవాదులు అతి దారుణంగా కిరాతకంగా ఈ దేశపు బిడ్డలను మట్టుపెట్టి వాళ్ళ యొక్క మత పిచ్చిని మరొకసారి తెలియజేయడం జరిగింది. వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మా దేశపు బిడ్డలను కోల్పోతే భారతదేశం యొక్క బలమేందో, భారతదేశం యొక్క పవర్ ఏందో త్వరలో మీకు చూపించబోతా ఉన్నాం. ఈ భారతదేశ పౌరులందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధ సైనికుడై పాకిస్తాన్ను తరిమి కొట్టే దిశగా ఈ దేశం యొక్క బిడ్డలు వారి ఆత్మశాంతి కోసం అందరూ ఏకమై కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఖబర్దార్ పాకిస్తాన్ తీవ్రవాదులారా, దొంగ దెబ్బ తీయడం కాదు, ఈ దేశ బిడ్డలను కోల్పోయినా మా మనోభావాలను కోల్పోలేదు. ఈరోజు మీ వెంటబడి ఎక్కడ దాక్కున్నా, ఏ మూలన దాక్కున్నా కూడా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి కుక్కలను కాల్చిన విధంగా మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులను మిమ్మలను కుక్కలు కాల్చే విధంగా మేము కాల్చి చంపే దిశగా మా ప్రభుత్వాలు ముందుండి పనిచేస్తాయి. మా ప్రభుత్వాలకు కూడా మేమందరం కూడా, ఈ దేశ పౌరులందరం కూడా సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం.